ఉండాలి? ఎలాంటి అమ్మాయిని పెళ్లి చేసుకున్నాను. నాట్ ఇంట్రెస్టెడ్. ఎవరైనా మోసం చేశారా నిన్ను? లేదు. మరి ఎందుకు చెప్పు? అంటే ఇంత కట్నం కావాలి ఇంత ఇది అని అబ్బాయిలకి ఎక్స్పెక్టేషన్స్ ఉంటాయి కదా, నీకు ఏమైనా అలా ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయా? నాకు మొత్తం అమ్మాయి తెచ్చియాలి. అమ్మాయి మొత్తం అమ్మాయి తెచ్చియాలంటే నేను కూర్చుని తింటాను అంతే. కూర్చుని తింటావా? కూర్చుని తినడానికి ఒక అమ్మాయి వచ్చి నేను పెళ్లి చేసుకోవాలా? కట్నం అది కూడా ఏమన్నా చెప్పు 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 చెప్పు. ఏం లేదు. అంటే ఇప్పుడు ఉన్న జనరేషన్ లో బ్రేకప్లు ప్యాచప్లు బాగా జరుగుతున్నాయి కదా, భార్య బాధ్యతలు సంఘాలన్నీ పెట్టుకున్నారు. రీసెంట్లీ బ్రేకప్? ఎన్నో బ్రేకప్? మూడో బ్రేకప్. ఫ్యూచర్ లో ఎన్ని ఎక్స్పెక్ట్ చేయొచ్చు? బ్రేకప్ ఎన్ని ఎక్స్పెక్ట్ చేయొచ్చు? మాకు రోజు వాళ్ళు తగులుతా ఉంటారుగా. రోజుకి ఒకటా? 31st బ్రేకప్ అయింది, ఫస్ట్ మళ్ళీ ఇంకొకలా? ఒకసారి కెమెరా ముందుకు వచ్చి చెప్పచ్చు కదా, చెప్పు. ఎలా ఇంట్రెస్టింగ్ గా మాట్లాడుతూ చెప్పు. అంటే ఎన్ని కోట్లు కట్నం తీసుకురావాలి, ఎలా ఉండాలి? మనకి ఏమొద్దు, ఏమొద్దా? అమ్మాయి బాగుంటే చాలు. అమ్మాయి అయితే చాలా, అమ్మాయి బాగుంటే చాలా. అమ్మాయి బాగుంటే చాలు. అమ్మాయి బాగుంటే చాలు, ఇంకేమొద్దా? ఓకే. నువ్వు తమ్ముడు ఎలాంటి అమ్మాయిని పెళ్లి చేసుకుందాం అనుకున్నావు? పెళ్లి మీద నీ ఒపీనియన్ ఏంటి? గుడ్ యాటిట్యూడ్ ఉంటే అసలు పెళ్లి చేసుకోవద్దు అనుకుంటున్నా. అండర్స్టాండింగ్ అమ్మాయి వస్తే ఏమన్నా రిలేషన్ లో ఉన్నావా? ఏమన్నా లేదా? జస్ట్ గుడ్ యాటిట్యూడ్ ఉంటే సరిపోద్దా? ఇంకేం అవసరం లేదా? అర్థం చేసుకున్న అమ్మాయి గుడ్ యాటిట్యూడ్ ఉంటే అమ్మాయిల నుంచి నేను అర్థం చేసుకోవాలనుకుంటున్నారు. అమ్మాయిలు మీరు అర్థం చేసుకుంటారా? అర్థం చేసుకుంటాం కాబట్టే కదా అర్థం చేసుకునే అమ్మాయి కావాలి. మస్తు షేడ్స్ ఉన్నారా నీలా? అబ్బో కమలాసన్. ఇప్పుడున్న జనరేషన్ లో నీకు ఎలాంటి క్వాలిటీస్ ఉన్న అమ్మాయి కావాలనుకుంటున్నా? ఎలాంటి అమ్మాయిని పెళ్లి చేసుకుంటావు? అంటే మంచి హార్ట్ ఉండాలి అక్క. హార్ట్ మంచి హార్ట్ ఉండాలి. గుడ్ హార్ట్. గుడ్ హార్ట్ అంటున్నా. ఇంకా మంచి చూసుకోవాలక్క. మంచిగా చూసుకోవాలి అంటే నువ్వు చూసుకోవాలి అమ్మాయిని? నేను కూడా చూసుకుంటాను. ఇద్దరు మంచి చూసుకోవాలి. ఇంకేం క్వాలిటీస్ ఉండాలి? అన్ని టైం కి పర్ఫెక్ట్ ఉండాలి. పర్ఫెక్ట్ గా అంటే అంటే ఇప్పుడు ఉన్న జనరేషన్ లో ఇద్దరు జాబులు చేసుకుంటూ ఉంటారు కదా, మరి పర్ఫెక్ట్ గా అంటే నువ్వు ఎంత చేస్తావు, అమ్మాయి కూడా అదే 50-50 షేర్ చేసుకోవాలి అన్ని పనులు. ఇప్పుడున్న జనరేషన్ మనకి సోషల్ మీడియా అవన్నీ చూసి అరే బాబోయ్ పెళ్ళి అంటే భయం వేస్తున్నా, అలా ఏం థాట్స్ లేవా? ఉన్నాయి, బట్ కొంచెం చూసుకొని చేసుకోవాలక్క. అమ్మాయికి ఏం క్వాలిటీస్ అవసరం లేదు కానీ అమ్మాయి అయితే చాలు. కింది స్థాయి వాళ్ళకి అర్థం కాదు, మాస్ వాళ్ళకైతే అర్థం కాదు. మినిమం డిగ్రీ చదువుకున్న వాళ్ళకి ఐఏఎస్ ఐపీఎస్ పెద్ద పై స్థాయి వాళ్ళకైతేనే అర్థం అవుతుంది. కింది స్థాయి వాళ్ళకి అమ్మాయి అయితే చాలు. ఇన్ని కోట్లు కట్నం తీసుకురావాలి, ఇంతలా రాజుగారిలో చూసుకోవాలని ఏమన్నా? అంత అవసరం లేదు మాకు. అమ్మాయి అయితే చాలు. ఎవరైనా పర్లేదు, ముసళ్ళైనా పర్లేదు. ఎంతకు తెగించారా? అమ్మాయి అయితే చాలు. ఒక 60 ఏళ్ళ ముసలావిడ వచ్చి నేను చేసుకుంటా బాబా నా చేసుకుంటావా? చేసుకుంటే ఎవరైనా పర్లా. అంటే అప్పటి వరకు మనం ఇలాంటి ఒక మహానుభావున్న దూరంగా పెట్టింది. అంతే. ఇంకా ఏం చేద్దాం? ఇప్పుడు ఎవరో మనకి అమ్మాయిలు పడరు, ఖాళీగా ఉన్న అమ్మాయిలు మనల్ని దేకరు. ఎవరైనా బాగున్న అమ్మాయిలు మనం దిగినా సరే వాళ్ళు మనం పడరు. ఇంకేం చేద్దాం? సింగిల్ గా అలా ఉండిపోతాం. ఆ అందానికి ఆ పేస్ కార్డుకు మనం ఇచ్చే వాల్యూ ఎంత అండి? అది అప్పుడు ఎవరు వచ్చినా పర్లేదు అనుకుంటాం. ఇప్పుడు బేబీ లాంటి మూవీస్ కానీ, జానీ మాస్టర్ ఇష్యూ జరిగింది, హర్ష తేజ, ఇలాంటి ఇష్యూస్ అన్ని జరిగిన తర్వాత నీకు ఈ లవ్ గానీ మ్యారేజెస్ గానీ ఏమనిపిస్తుంది? ఎన్ని చెప్తే ఇవన్నీ మనకెందుకు, మన పని మనం చూసుకుని పోతాం, లేదంటే వాళ్ళ ప్లేస్ లో మనం ఉంటామని చెప్తుంది. ఇవన్నీ మనకెందుకు, మన పని మనం చూసుకుని పోతాం, లేదంటే వాళ్ళ ప్లేస్ లో మనం ఉంటామని చెప్తుంది. ఇది రియలైజేషన్. మీ ఫ్రెండ్స్ లో గానీ అలాంటి వాళ్ళు అలా చాలా మంది ఉన్నారు. ఒకళ్ళే ఇద్దరు. సాయంత్రం అవగానే ఫోన్లు వస్తుంటాయి నాకు. పాపం ఏడుస్తా. అబ్బాయిలే, అమ్మాయిలు అయితే ఎవరు లేరు అలా.
మాక్సిమం అందరు అబ్బాయిలా ఉంటారు. ఏమని చేస్తూ ఉంటారు? ఏ పని చేస్తుంటారు? మళ్ళీ మోసపోయా, మళ్ళీ 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 అదే జరుగుతుంది అని అలా. అంటే ఒక అబ్బాయి ఒకసారి మోసపోతాడా, మళ్ళీ 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 మోసపోతూ ఉంటాడు? అబ్బాయి అనేవాడు ఒకసారి మోసపోడు, మళ్ళీ మళ్ళీ మోసపోతూనే ఉంటాడు. పెళ్లి చేసుకోవా? ఒకవేళ చేసుకుంటే ఎలాంటి క్వాలిటీస్ ఉన్న అమ్మాయి కావాలి? రిలేషన్షిప్ లో అమ్మాయిలు జెన్యూన్ గా ఉంటారా, అబ్బాయిలు జెన్యూన్ గా ఉంటారా? ఇద్దరు ఉంటారా? పేరెంట్స్ ఉంటారు. ఓకే, అయితే ఇప్పుడున్న మనం మూవీస్ చూస్తున్నాం, లేదంటే మనకి డైలీ లైఫ్ లోనే అమ్మాయిలు మోసం చేశారని, అబ్బాయిలు మోసం చేశారని, ఇద్దరు మోసం చేస్తున్నారు, ఒకటి మనం బ్లేమ్ చేయం. సో ఇవన్నీ చూసిన తర్వాత మీకు మ్యారేజెస్ మీద ఎలాంటి ఒపీనియన్ ఉంది? మ్యారేజెస్ మీద అయితే ఇప్పుడు అంత ఏమి లేదు. అంటే నేను ఈ అమ్మాయిని పెళ్లి చేసుకోవాలనుకున్నా, ఒక అమ్మాయిని పెళ్లి చేసుకోవాలనుకున్నప్పుడు అమ్మాయిలో నువ్వు చూసే క్వాలిటీస్ ఏంటి? అండర్స్టాండింగ్ ఒకటేనా? ఏ ఇయర్ నువ్వు? సెకండ్ ఇయరా? రిలేషన్షిప్ లో అమ్మాయిలు జెన్యూన్ గా ఉంటారా, అబ్బాయిలు జెన్యూన్ గా ఉంటారా? దేంట్లో రిలేషన్ అంటే నాకు తెలీదమ్మా. రిలేషన్షిప్ స్పెల్లింగ్ కూడా తెలీదా మీకు? వెరీ గుడ్. వాటే కావట. సో ఇప్పుడు మీకు ఏమి స్టోరీస్ లేవా? స్టోరీసా? అంత లేదు. ఫ్రెండ్ ఎవరు నువ్వేనా? వేరే సెక్షన్ అమ్మాయిని ఇద్దరిని. మరి రిలేషన్షిప్ అంటే ఏంటి అని చెప్పాలనుకున్నాడు? అది మొబైల్లో ఉంటాయి. ఏమని ఉంటాయిరా అక్క? అంత లేదు అక్క, వాడు ఏదో చెప్తాడు. సరే, అయితే ఇప్పుడు ఏంటంటే నువ్వు పెళ్లి చేసుకునే అమ్మాయిలో ఎలాంటి క్వాలిటీస్ ఉండాలని కోరుకుంటున్నావు? నాకేం ఇలాంటి క్వాలిటీస్ ఉండాలంటే అమ్మాయి అయితే చాలా. ఎవరైనా ఉన్నారా? లేదు. ఎలాంటి క్వాలిటీస్ ఉన్న అమ్మాయి కావాలి? మంచి అమ్మాయి అయితే చాలు. ఏ రిలేషన్షిప్స్ లేకుండా ఉంటే చాలు. నీకున్నాయా రిలేషన్స్? లేవు. ఏ బ్రదర్, ఈ అబ్బాయి రిలేషన్స్ ఉన్నాయా? అరే మళ్ళీ ఆ వీడియో ఏ వైరల్ అయిందనుకో. ఏం మాట్లాడుతున్నావు? వైరల్ అయిపోతాం. చెప్పనా? మా క్లాస్ లో అరే లేదు. అరే వచ్చేస్తాయిరా. ఏం లేదు, నిజంగా ప్రామిస్. నువ్వు రిలేషన్ లో ఏం లేవు కానీ అవతల వాళ్ళు కూడా రిలేషన్ లో ఉండరు. నువ్వు పెళ్లి చేసుకునే అమ్మాయిలో ఎలాంటి క్వాలిటీస్ ఉండాలనుకుంటున్నావు? పెళ్లి చేసుకోవాలనుకోవట్లేదు. ఏమైంది? నాట్ ఇంట్రెస్ట్ ప్రజెంట్ సిచ్యువేషన్. హ్యాండ్ ఇచ్చారు ఎవరన్నా? ఈ పనుల్లో కనిపించలేదు. పైగా ఫిజికల్ గానీ మెంటల్ గానీ స్ట్రెయిన్. అసలు లవ్ చేయలేదు నేను ఇప్పుడు. మరి ఎందుకు అలా అనిపించింది? చేయాలనిపించట్లేదు. ఎందుకు? సొసైటీ అలాగ ఉందాక. ఓకేనా? ఎగ్జాంపుల్ అని చెప్తావు. ఎందుకు సొసైటీ అంటే సొసైటీలో అంత దారుణంగా నువ్వేం చూసావు? టీవీలోనే పోల్ చూస్తున్నాం కదా అక్క. ఇంకేం చూడాలి? రిలేషన్షిప్ లో అమ్మాయిలు జెన్యూన్ గా ఉంటారా, అబ్బాయిలు జెన్యూన్ గా ఉంటారా? ఫ్యామిలీ జెన్యూన్ ఉంటారు అక్క. అమ్మాయిల అబ్బాయిలు నాకేం తెలుసు అక్క. ఫ్యామిలీ జెన్యూన్ ఉంటారు. టచ్ చేసావు, నా గుండెల్ని టచ్ చేసావు. టచ్ లో ఉండు. నువ్వు ఏ రిలేషన్ లో లేవా? నువ్వు ఫ్రెండ్స్ ఎవరు? ఎంతమంది ఉన్నారు? వాడికి ఇద్దరు అనుకుంటా, వీడికైతే ఇద్దరు. నీకు 15,000, 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 నీకు 15,000. సో నువ్వు పెళ్లి చేసుకునే అమ్మాయిలో ఎలాంటి క్వాలిటీస్ ఉండాలనుకుంటున్నావు ఇప్పుడు జనరేషన్ బేస్ చేసుకుని? పెళ్లి చేసుకోవాలనుకోవట్లేదు అక్క. అంతలో ఏమైంది తమ్ముడు? ఇంట్రెస్ట్ లేదు అక్క. అది ఏమైంది? సింగిల్ గా బతికేద్దాం అనుకుంటున్నాను. నీ పేరు? అభి. నా మనసులో లేదు నీకు చోటు, నా ఆటోలో ఉంది నీకు సీటు. అంటే మీరు పులిహార తిని రోజు ఇలాంటివి రాస్తారా? పులిహార తినాలంటే ముందు కలపడం రావాలి కదండి. మీకు కలపడం రాదండి. అందమైన చందమామ అందరికీ కావాలి, కానీ మనసున్న అమ్మాయి కావాలి. చందమామ అందరూ కోరుకోవడం సహజమే. మనసున్న అమ్మాయి నాకు కావాలని నేను కోరుకుంటున్నాను. ఇంకోటి ఉంది, ఓయ్ అలా చూడకు ప్లీజ్. 10 నిమిషాలు కూర్చుని వెళ్తావు, పదే గుర్తొస్తావు. అంటే ఆటోలో కొటేషన్స్ ఉన్నాయండి. రోజు ఇదే పనిలో ఉంటారా మీరు? ఉంటామండి. మీకు ఎలాంటి అమ్మాయి పెళ్లి చేసుకోవాలనుకుంటున్నారండి? ఎలాంటి అమ్మాయి అంటే పెద్ద ఏం లేదు, జస్ట్ సింపుల్ గా ఉంటే సరిపోతుంది. ఇంకా అంటే ఏమైనా క్వాలిటీస్ కానీ? క్వాలిటీస్ ఏం అవసరం లేదండి. జనరేషన్ లో మీరు చూస్తూ ఉంటారు కదా, లైక్ బేబీ మూవీ కానీ
లేదు అంటే రీసెంట్ గా మనం చూసాం అతుల్ సుభాష్ ఆయన సూసైడ్ చేసుకున్నాడు, వాళ్ళ ఆవిడ హింసించిందని. ఇలా భార్య హింసించేవి ఇవి ఎక్కువైపోతున్నాయి కదా. సో ఇలాంటివన్నీ చూసిన తర్వాత కూడా మీకు మ్యారేజెస్ మీద ఎలాంటి ఒపీనియన్ ఉంది? మ్యారేజెస్ అంటే అండి పర్లేదండి, అందరూ ఒకేలాగా ఉంటారు కదండి. ఒక అమ్మాయి ఒకలాగా ఉంటది, ఒక అమ్మాయి ఒకలాగా ఉంటది. చెప్పలేం ఎవరు ఎలా ఉన్నారో, మనకి రాసి పెట్టుంటే చెప్పలేం. మనం అదే పొజిషన్ లోకి వెళ్ళొచ్చు, బాగుంటే ఇంకా బెటర్ గా ఉండొచ్చు. ఈ మ్యారేజెస్ మీద కానీ లేదంటే పిల్లలు ఇలా వాళ్ళ బిహేవియర్ మీద కానీ ఏమనిపిస్తుంది? ఏముంది ఇప్పుడు అంత స్పీడే కదా, ఎక్కడెక్కడ అంత ఫాస్ట్, ఎవరు నమ్మదలేదు. ఆ జనరేషన్ వేరు, ఇప్పుడు జనరేషన్ వేరు. ఒక చెప్పాలంటే పల్లెటూరు అమ్మాయి కరెక్ట్. కరెక్ట్ గా ఉంటారంటే కొంతమంది ఫాస్ట్ గానే ఉంటారు. పల్లెటూరు అమ్మాయిలు స్పీడే, వీళ్ళు స్పీడే, అంతా మొబైల్. అబ్బాయిలు బాగా జెన్యూన్ పర్సన్స్, అంతా ఎవరికైనా కరెక్ట్ గానే ఉంటారు. సినిమా ఏం సినిమా అన్నారు ఇప్పుడు ఇంతకు ముందు? బేబీ సినిమాలో ఉంటుంది సినిమా, కుర్రోళ్ళ జీవితాలు. అదే బేబీ సినిమాలో అబ్బాయి కూడా అమ్మాయిని, ఒక అమ్మాయిని ఇష్టపడుతున్నాడు. అంత డబ్బుతో నడుస్తుంది కదా ఇప్పుడు. డబ్బుతో అలా ఉంటారు, డబ్బు లేనాడు ఆటో వాడు పరిస్థితి ఎలా ఉంది, బేబీలో అలా ఉంటది. అది మారి థర్డ్ ఇయర్. సో నువ్వు ఎన్ని రిలేషన్షిప్ లో మునిగొచ్చా? మనమా వాడైతే ఎక్కువ, నాకంటే ఎక్కువ. నాకు ఎవరు లేరు. ఎక్కడున్నాయి చెప్పేస్తారండి. ఇంకా అది వచ్చి ఐదు పేర్లు చెప్తున్నారు అక్కడ. నీకు ఇప్పుడున్న జనరేషన్ మీ ఫ్రెండ్స్ కానీ బ్రేకప్లు ప్యాచప్లు జరుగుతుంటాయి కదా, నువ్వు పెళ్లి చేసుకునే అమ్మాయిలో ఎలాంటి క్వాలిటీస్ చూస్తావు? మంచి రోజు సరిపోద్ది, ఇంకెవరు అవసరం లేదు. మంచిది అంటే నన్ను తప్ప ఇంకొకరిని చూడకూడదు, నాతోనే ఉండాలి జీవితాంతం. నువ్వు అందరినీ చూస్తావు మరి? నేను చూడను. నువ్వు చూడవా? పెళ్ళం వచ్చే వరకు చూడను. పెళ్ళం వచ్చిన తర్వాత చూస్తావా? అదేమో పెళ్ళం వచ్చి అంటే పెళ్ళం రాకముందు చూడచ్చు, అప్పుడు ఒప్పలేదు. పెళ్ళం వచ్చిన తర్వాత చూడకూడదు. నువ్వేం చెప్పావు? పెళ్ళం వచ్చే వరకు నన్ను, పళ్ళం వచ్చే వరకు చూడను నన్ను. అవును, పెళ్ళం వచ్చిన తర్వాత చూద్దాం మానేస్తాను. ఓకే, అప్పుడు వరకు చూస్తూనే ఉంటావు. మరి నీకు వచ్చే అమ్మాయి కూడా అలాగే ఉంటాయి? నీకు పెళ్లి తర్వాత నేను మారుతాను అని ఎలా ఉంటాయి? మారదే కదా, కంట్రోల్ పెట్టుకుంటాం. కంట్రోల్లో పెట్టుకుంటావా?